దోస్తులు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హాలిడేస్ కాబట్టి డైలీ ఒక వీడియో అయినా పెట్టగలుగుతున్నాను, లేకపోతే అసలు అప్లోడ్ చేయడానికి నాకు టైమే ఉండకపోతుండే. ఇప్పటికీ నా మొబైల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ ఎడిటింగ్కి మాత్రం టైం చాలా పడుతుంది. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మేము జీరా వాటర్ అండ్ పుదీనా వాటర్ తాగుతాం అనమాట. సో నేను నైట్ పెట్టింది అయితే నార్మల్గా ఇట్లా మసాలా పెట్టేసుకొని తాగేస్తాను. మార్నింగ్ అయితే లెమన్ అండ్ హనీ వేసేసుకొని ఇట్లా వేడివేడిగా తాగేస్తాం అనమాట. ఇది వల్ల మార్నింగ్ ఏం టిఫిన్ చేద్దామా అని చెప్పేసి ఫోన్ ఒకటే సెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట యూట్యూబ్లో. సో ఒకటైతే దొరికింది నాకు. ఫైనల్గా ఇది వేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో నేను ఏం చేస్తున్నా అనేది అయితే చూసేసేయండి. ఉప్మా రవ్వతో రెసిపీ అయితే చూసేసిన. నార్మల్గా ఉప్మా రవ్వతో ఉప్మా చేసుకుంటాం కాబట్టి ఉప్మా రవ్వ అండ్ ఆలుగడ్డ కూడా కావాలన్నమాట దీనికి. ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి మనము. రవ్వ పౌడర్ అయినాక అందులో పచ్చి ఆలుగడ్డలే డైరెక్ట్గా కోసేసుకొని వేసుకోవాలి. నేనైతే కప్పటి రవ్వకి 4 ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను. సో ఫైనల్గా ఇట్లా దోశ పిండిలాగా అయితే కావాలి. దానికి మనము ఆనియన్ పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఆ పిండిలోనే ఆనియన్ పచ్చిమిర్చి వేసినాక జీలకర్ర కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి కొంచెం సేపు. నేనైతే 1 అవర్ రెస్ట్ ఇచ్చిన. సో నెక్స్ట్ అయితే మనం అంతలోపు పచ్చడి అయితే వేసుకుందాం. పచ్చడి అంటే పల్లీల పచ్చడి అయితే అసలు చేయలేను నేను, కామన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి అండ్ టమాటో వేసేసి నేను పచ్చడి అయితే వేసేసిన. కొంచెం లైట్గా చింతపండు కూడా వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని మంచిగా మగ్గబెట్టిన తర్వాత చల్లగా వెనకాల ఇట్లా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని తాలింపు అయితే వేసేసుకోవాలి. పక్కన పెట్టుకున్న పిండిని మనం మూత తీసి చూసి ఇట్లా బబుల్స్ వచ్చేస్తాయి అనమాట. 1 అవర్ రెస్ట్ ఇచ్చినాం కదా. సో ఫైనల్గా అట్లయితే లుక్ ఉంటుంది, బాగుంటుంది. సోడా వేసినాం కాబట్టి కొంచెం మంచిగా ఉబ్బినాయి. సో కొంచెం ఆయిల్ పోసుకొని దానిపైన మళ్ళీ జీలకర్ర కూడా వేసేసుకొని ఇదంతా వేసేసుకుంటే లుక్ అయితే ఇట్లుంది. ఫైనల్గా నేను చేసింది సక్సెస్ అయ్యింది. సో నాకైతే హ్యాపీ అనిపించింది. ఇట్లనే రోజు ఒక రెసిపీ కూడా వేసేస్తాను అనమాట. ఇది మార్నింగ్ టిఫిన్కి వేసినాను బందోస. సో ఇట్లుంది. దీనిపైన క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర క్యారెట్ లేదనేసి నేను అయితే వేయలేను. సో అందరికైతే వేసి ఇచ్చేసిన. నేను, మా ఆయన, మా మామయ్య, మా తాత, మా నాన్నమ్మ, మా జున్ను అందరైతే తినేసిర్రు. తాత అయితే వాళ్ళ ఇంట్లో ఉంటే 11 o'clock టిఫిన్ చేస్తాడు. మా ఇంటికి వచ్చినప్పటి నుంచి 9 గంటలకే తింటున్నాను అనమాట. టైం అయితే చూసిరు కదా, ఇవాళ 8:40 అవుతుంది. మార్నింగ్ లేచిండు, స్నానం చేసేసిండు, పేపర్ కూడా చదివేసిండు. సో ఫైనల్గా టిఫిన్ ఆయననే నన్ను అడిగిండు, టిఫిన్ తింటామా పెట్టు తొందరగా అనేసి. సో మా జున్నుకి అయితే డైలీ ఒక వెరైటీ ఉంటేనే దానికి ఇష్టం, లేకపోతే మొహం అంతా ఇట్లనే పెట్టేస్తుంది. సో రేపు ఆమె బర్త్డే ఉంది, బర్త్డే వ్లాగ్ కూడా వస్తే చూసేసేయండి. సో మా తాత తిన్నాకలా పిప్పర్ మెట్ల లెక్క అటు గోళీలు అయితే వేసేసుకుంటుంది. చూసిరా ఎన్ని ఉన్నాయో. అబ్బాబ్బా ఆయనకైతే పాపం అనిపిస్తుంది. ఒక పూటకి 10 గోళీలు అంట.